నీకోటి తెలుసా, పక్కా నేను పోయిన జన్మలో పుణ్యం చేసుకుని ఉంటా. ఎందుకు? నువ్వు నాకు దొరికావు కదా. మరి నేనేం పాపం చేసుకున్నా? ఇంట్లో గ్యాస్ అయిపోయింది. 20 రోజులకు ఒకసారి అయిపోతుంది అంటే గ్యాస్. నా ఒంట్లో ఏం ఎక్కించుకోవట్లే గ్యాస్, ఇంకేగా వండి పెడుతున్నా. మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే చాలు ఇంట్లో ఏదేదో దొప్పుకొని వండుకొని తింటారు. ఇంటికి వచ్చే లోపు గిన్నెలని నాకేసి తుడిచేసి ఏం తినట్టు. ఏంటి, నాకు డౌట్, నేనెందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ప్రత్యేకంగా ఎప్పుడో అనిపించడం ఏంటి, నిన్ను చూసిన ప్రతిసారి అనిపిస్తుంది. నువ్వు మంచిదానివే, నేనే లంగోని. పెట్టుకున్న ఓరిదేవా ఎన్ని కొండలాంటి పోరడేరా, కట్టుకుంటా గాని కట్నమియా కట్టి పాప లెక్క చూసుకుంటా. ఏమే పిల్ల అంటాంటే ఏదో ఏదో అయితాందే, నువ్వు రాగంట చూస్తాంటే ఊపిరాగిపో. ఏంటి, మా చెల్లికి పెళ్లి సంబంధం సెట్ అయిందంట. మీ ఫ్యామిలీకి బలవడానికి ఇంకో మేక రెడీ అన్నమాట. మీకు బలయ్యామని మేమనుకుంటాం, మాకు బలయ్యారని మీరనుకుంటారు. మా చెల్లిని చూడడానికి పెళ్ళోళ్ళు వస్తున్నారంట, పదండి వెళ్దాం. ఆల్రెడీ బలైపోయిన మేకనే, నా ముందు ఇంకో మేక బలవుతుంటే నేను చూడలేనే. ఏంటి? నాలో నచ్చినవి ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా, మార్చుకుంటాను. అంతేగాని ఇలా అవాయిడ్ చేయకండి, తట్టుకోలేను. వదినా, నీ లవ్ మ్యారేజ్ కదా, ఏం చూసి పడిపోయినా మీ ఆయనకి? మా ఆయన తన చేతి పైన నా పేరు టాటూ వేయించుకున్నాడే. దానికి ఫిదా అయిపోయినావా? మరి నువ్వేదో ఫిదా అయినవే, నీది కూడా లవ్ మ్యారేజే కదా. మా ఆయన ఆస్తి పేపర్ల మీద నా పేరు రాసిండు. ఆడవాళ్ళు మాట్లాడట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను చెప్తాను ఏంటో చెప్పు. వాళ్ళు మౌనవ్రతం చేస్తున్నారని. మరి మగాళ్ళు మాట్లాడట్లేదంటే? తెలీదు. వాళ్ళకి పెళ్ళైందని. మీరు బాగా రిచ్చా? కొంచెం రిచ్చే. కొంచెం అంటే? ఒక 10 ఎకరాల పొలం, ఒక 6 గేదెలు, కావు, ఒక దూడపిల్ల, ఒక పెద్దిల్లు ఉంది. ఇంకేమైనా మర్చిపోయారా? ఒక పెంటకుప్ప కూడా ఉంది. కల్లాపి చల్లుకోవడానికా? కొన్ని పిడకలుగా చేస్తాం, మిగతాది ఎరువుగా వాడతాం. ఏమండి, భర్తలు ఆరోగ్యంగా ఉండాలంటే భార్యలు ఏం వ్రతం చేయాలి? మౌన వ్రతం చేయాలి. మీకు నేను గుర్తుంటానో లేదో గాని నేను మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. ఏమైంది మామయ్య గారు, అంత కోపంగా ఉన్నారు? మా అబ్బాయిని ప్రేమించేటప్పుడు మా నాన్న పెద్ద కోటీశ్వరుడని చెప్పావట. నేను ఎంక్వైరీ చేస్తే ₹1,00,000 కాదు కదా, ₹1,00,000 కూడా మీ నాన్న దగ్గర లేవని తెలిసింది. మరి ఎందుకు అబద్ధం చెప్పావు? నేనే అబద్ధం చెప్పాను మామయ్య గారు. అప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. మా ఇంటి పేరు పెద్ద, మా నాన్న పేరు కోటీశ్వరుడు, కలిపితే పెద్ద కోటీశ్వరుడే కదా. మా వాళ్ళు ఏమన్నావు? బయటికి పోమన్నా. ఎందుకలా అన్నావు? మన అగ్రిమెంట్ పట్టించుకోకుండా లోపలికి వచ్చారు, బయటికి పోమన్నాను. అది చెప్తాను. నువ్వెవరు? ఏ అధికారంతో వాళ్ళు అలా అన్నావు? వాళ్ళు నా ఫ్రెండ్సే, నా ప్రాణమిత్రులు. చెప్తే నేను చెప్పాలి. రేయ్, బయట పోండ్రా. నిన్ను చూడగానే ప్రేమలో పడిపోయాను. అలా ఎందుకు అనిపించిందో నాకు తెలియదు, కానీ నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని మాత్రం నేను చెప్పగలను. వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. రెడీ? 1 2 1 2 3 4. ఏంటి, మీరు నన్ను పెళ్లి చేసుకున్నందుకు హ్యాపీగా ఉన్నారా? చెప్పండి. మౌనంగానే ఉండమని మనసు నాకు చెబుతుంది. మిమ్మల్ని అడుగుతున్నానండి, నన్ను పెళ్లి చేసుకున్నందుకు హ్యాపీగా ఉన్నారుగా? చెప్పిన లాభం ఉండదని అర్థమందులో ఉంది. నీకు రాఖీ కట్టడానికి అమ్మాయిలు వచ్చారు, బయటికి రారా? వ్యాలంటైన్స్ డే రోజు పూలు పట్టుకొని రారు, కానీ రాఖీ రోజు మాత్రం రాఖీ లోపుకుంటూ పొలవమని వచ్చారు. వదినా, ఆవిడకి వదినంటే నాకు నమస్తే అక్కాయ్.
కాఫీ అంకుల్ లెక్కున్నావు, నీకు నేను అక్కనేంద్రా కంకి మొక్కపోడా. సల్మా నాకు అమెరికా ట్రాన్స్ఫర్ అయింది. అవునా? ఎక్కడికి వెళ్ళినా సరే రాత్రి 10 గంటలకల్లా మాత్రం ఇంటికి వచ్చేయండి. బుజ్జి నీకోటి అడుగుతా చెప్తావా? అడుగు బావా చెప్తా. నువ్వు ఏ వారం పుట్టినావు బుజ్జి? నేను సోమవారం పుట్టినా. సరే గాని నువ్వే వారం పుట్టినావు? నేను ఆదివారం పుట్టినా. జూట మాటలు ఎందుకు ఆడుతున్నావు? నాతోట మజాక్ ఆడతావా? ఆదివారం సెలవు కదా. వదిన నీ లవ్ మ్యారేజ్ కదా, ఏం చూసి పడిపోయినా మీ ఆయనకి? మా ఆయన తన చేతి పైన నా పేరు టాటూ వేయించుకున్నాడే. దానికి ఫిదా అయిపోయినావా? మరి నువ్వేదో ఫిదా అయినవే, నీది కూడా లవ్ మ్యారేజే కదా. మా ఆయన ఆస్తి పేపర్ల మీద నా పేరు రాసిండు. ఫిదా. ఏంటి మీరు నన్ను పెళ్లి చేసుకున్నందుకు హ్యాపీగా ఉన్నారా? చెప్పండి. మౌనంగానే ఉండమని మనసు నాకు చెబుతుంది. మిమ్మల్ని అడుగుతున్నానండి, నన్ను పెళ్లి చేసుకున్నందుకు హ్యాపీగా ఉన్నారుగా? చెప్పిన లాభం ఉండదని అర్థమందులో ఉంది. ఏంటి ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది, తీసుకెళ్ళండి. ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తాం? ఇంట్లో బోర్ కొడుతుందండి, ప్లీజ్ అండి. సరే ఎక్కడికి వెళ్ళాలని ఉంది? జూకి వెళ్దామండి, అక్కడైతే వింత వింత జంతువులు ఉంటాయి కదా, చూడొచ్చు. వెళ్ళి బట్టలు సర్దుకొని వచ్చే. బట్టలు ఎందుకు సర్దుకోవాలండి? మీ పుట్టింటికి తీసుకెళ్తాను. ఏమండి పార్లర్కి వెళ్తాను, 500 ఇవ్వరు? ఓకే. ఏంటండి 500 అడిగితే 2000 ఇచ్చారు? నీ ముఖానికి 500 సరిపోదులేవే. ఉర్ర కాగో నేను మాట్లాడతా గాని. నీకేం తెలియదు, నువ్వు ఆగు నేను మాట్లాడతా. ఏంటిది? నాకేం తెలియదా? చిన్నప్పుడేమో మా అవ్వ అన్నది నీకేం తెలియదు ఆగురా నేను మాట్లాడతా అని. పెళ్లి అయినాక నువ్వంటున్నావు నీకేం తెలియదు నేను మాట్లాడతా ఆగని. కొన్ని రోజులు ఆగి నా వయసు మీద పడ్డ తర్వాత అప్పుడు మన పోరగాన్లు అంటారు, ఆగునారా నీకేం తెలియదు మేము మాట్లాడతాం అంటారు. ఇంతకు నాకు తెలిసిన వయసేందో తెలియని వయసేందో అన్ని తెలిసిన వయసేందో పూర్తిగా తెలియకుండానే నా కథ కంచుకు పెట్టట్టున్నది కదా భాగ్యం. నిన్ను చూడగానే ప్రేమలో పడిపోయాను. అలా ఎందుకు అనిపించిందో నాకు తెలియదు కానీ నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని మాత్రం నేను చెప్పగలను. అమ్మా అర్జెంట్ నాకు పెళ్లి చేసి. ఎందుకు నాన్న? ఎందుకా? పెళ్లి గడ చేయబెట్టి నాకు చేస్తాను గాని కరెంట్ బిల్ 200 వచ్చింది, కట్టి నాన్న. కరెంట్ బిల్లా? నా దగ్గర 100 అమ్మా. 100 రూపాయలు ఎవరు అడుగు నాన్న. నాకెవరిస్తారమ్మా? నీ అబ్బా 100 నీకెవడు ఇవ్వకపోతే పిల్లని ఎవడిస్తారా? బుజ్జి మందుదానికే 1000 రూపాయలు ఇయ్యి, నీకు 1000 రూపాయలు రేపిస్తా. నా దగ్గర ఈరోజు పైసలు లేవు, రేపిస్తా. పైసలు లేవంటున్నావు, రేపెట్లు ఇస్తావు? రేపు నువ్వు ఇస్తాంటున్నావు కదా. అమ్మా అర్జెంట్ నాకు పెళ్లి చేసి. ఎందుకు నాన్న? ఎందుకా? పెళ్లి గడ చేయబెట్టి నాకు చేస్తాను గాని కరెంట్ బిల్ 200 వచ్చింది, కట్టి నాన్న. కరెంట్ బిల్లా? నా దగ్గర 100 అమ్మా. 100 రూపాయలు ఎవరు అడుగు నాన్న. నాకెవరిస్తారమ్మా? నీ అబ్బా 100 నీకెవడు ఇవ్వకపోతే పిల్లని ఎవడిస్తారా? ఒరే నాగి, అలా ఆయన ఎప్పుడు దాన్ని కొంగు పట్టుకునే తిరుగుతాడ్రా, పెద్ద అడంగోళ్ళ తయారయ్యాడ్రా. మరి మీ ఆయన ఎలాంటి వాడక్క? మా ఆయన బంగారం రా, నా కొంగు వదలమన్నా వదలడు. ఏంటి నిన్న రాత్రి నేను వండిన కూర బాగలేదా? బాగుంది. మరి మా తమ్ముడేంటి బాగలేదంటున్నాడు? పెళ్లి కాలేదు కదా, ఎక్కడ అలా మాట్లాడాలో తెలీదు. ఒరేయ్ రేపు ఉదయం నీకు ఊరి రెడీగా ఉండు. అదేంటండి, నాకు ఊరి 20 రోజుల తర్వాత కదా. జైలర్ గారు ఇప్పుడే చెప్పారు, నువ్వు వాళ్ళ ఊరోడు అంట కదా. అందరి పనులు పక్కన పెట్టి ముందు నీ పని చేసేయమన్నారు. ఏమండి ఇటు చూడండి, భార్యకి పిచ్చెక్కిందని వాళ్ళ భర్త వదిలేశాడంట. ఒకవేళ నాకు కూడా పిచ్చెక్కిందనుకో, మీరు కూడా నన్ను వదిలేస్తారా? ఇప్పటి వరకు నేను వదిలేసానా? లేదు. ఏమండి పార్లర్కి వెళ్తాను, 500 ఇవ్వరు? ఓకే. ఏంటండి 500 అడిగితే 2000 ఇచ్చారు? నీ ముఖానికి 500 సరిపోదులేవే. ఏమండి ఇటు చూడండి, భార్యకి పిచ్చెక్కిందని వాళ్ళ భర్త వదిలేశాడంట.
ఒకవేళ నాకు కూడా పిచ్చెక్కిందనుకో మీరు కూడా నన్ను వదిలేస్తారా? ఇప్పటి వరకు నేను వదిలేసానా? లేదు. ఏంటి నిన్న రాత్రి నేను వండిన కూర బాగలేదా? బాగుంది. మరి మా తమ్ముడేంటి బాగలేదా అంటున్నాడు? పెళ్లి కాలేదు కదా, ఎక్కడ అలా మాట్లాడాలో తెలీదు.